ఏపీలో 4 ఏళ్లలో 5 లక్షల ఉపాధి హామీ జాబ్ కార్డులు తొలగింపు. ఏపీలో మనం చూసుకున్నట్లయితే 4 ఏళ్లలో 5 లక్షల ఉపాధి హామీ జాబ్ కార్డులు అయితే తొలగింపు అయితే జరుగుతూ ఉంది. మీరు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 4 ఏళ్లలో 5,01,827 మంది క్రియాశీల కూలీల జాబ్ కార్డులు అయితే తొలగించినట్లు కేంద్రం అయితే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారు తెలియజేశారన్నమాట. అక్కడ పాసవాన్ తెలిపారు. ఆయన లోక్సభలో వివరాలు అయితే వెల్లడించారు. 2021-22లో 10,000, 22-23లో 2,56,000, 23-24లో 1,54,000, 24-25లో 79,000 కార్డులు తొలగించినట్లు చెప్పారు. అయితే 2024 జనవరి 1 నుంచి 2025 ఫిబ్రవరి 2 మధ్య కాలంలో కొత్తగా 3 లక్షల జాబ్ కార్డులు అయితే జారీ చేసినట్లయితే వెల్లడించారు. అంటే ఏం చెప్తున్నారంటే, కొంత ఎవరైతే చేయట్లేదో వారి కార్డులు అయితే తొలగించాం, కొత్తగా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి అయితే ఇచ్చాం, 5 లక్షల కార్డులు తొలగించి 3 లక్షల కార్డులు అయితే ఇచ్చామని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో ఇది ఉపాధి హామీ పథకంలో చాలామంది కార్డులు అయితే తొలగింపగల కారణాలు ఏంటంటే పనులు చేయకపోవడం అనమాట. సో ఇది అయితే కొత్తగా ఎవరైనా కాలం కూడా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు, వారికి అయితే ఇస్తామని చెప్తున్నారు. సో ఇది మనకు జాబ్ కార్డులు ఉన్న వారికి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.